సింహాచలం గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు దర్శనంకి అయితే వెళ్తారు కదా. ఈ టైంలో దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు ఈవినింగ్ 5 o'clockకి అలా వెళ్తే చాలా ఖాళీగా ఉంటుందన్నమాట. మేమైతే సండే వెళ్ళాము, చాలా బిజీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము, కానీ చాలా ఖాళీగా ఉందన్నమాట. 300 రూపీస్ దర్శనం అయితే గర్భగుడిలోకి అలా ఉంటుందన్నమాట. 100 ఫ్రీ లైన్ కలిపేస్తారు మధ్యలో. కానీ మాకైతే చాలా ఖాళీగా ఉందని అయితే ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళాము. చాలా ఖాళీగా ఉంది. 10 minutesలో అయితే బయటకు వచ్చేసాము. టోల్ గేట్ కూడా ఉంటుంది మధ్యలో, వెహికల్కి ఇంతని ఉంటుంది అన్నమాట. మేమైతే కారులో వెళ్ళాము. కార్కి అయితే 30 రూపీస్. ఈవినింగ్ ఏ విష్ణాలయానికి వెళ్ళినా చాలా కొండ మీద ఉంటాయి కదా, మ్యాక్సిమం చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. మేము ఈ సింహాచలం ఎప్పుడు వెళ్ళినా ఈవినింగే ప్రిఫర్ చేస్తాము. సండే ఫ్రెండ్షిప్ డే అండ్ నా బర్త్డే కూడా, అందుకే వెళ్ళామన్నమాట. ఎలాగో దర్శనం అయితే చేసుకోవాలి కదా, 10 days లోపు చేసుకుంటేనే గిరి ప్రదక్షిణ చేసిన ఫలితం ఉంటుందని అంటారనమాట. ఎవరి నమ్మకం వాళ్ళది. మేమైతే వెళ్ళాము దర్శనంకి. చాలా బాగా అయితే దర్శనం అయ్యింది. కొండ ఎక్కుతున్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళేటప్పుడే మనకి క్రౌడ్ ఎలా ఉన్నదో తెలిసిపోతుంది. వెళ్ళేటప్పుడైతే మా కార్ తప్ప ఏవీ లేవన్నమాట వెహికల్స్. అప్పుడే అనిపించింది కొంచెం ఖాళీగా ఉన్నదని. అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్కి వెళ్దామని చూస్తే వేరే ఆయన అయితే చెప్పారనమాట, ఫ్రీ దర్శనంకి అయితే చాలా ఖాళీగా ఉంది, మేము ఇప్పుడే వెళ్ళి వచ్చామని. 10 minutesలో అయితే అయిపోయిందనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళు కంపల్సరీగా దర్శనం అయితే చేసుకోండి. నా అభిప్రాయం అయితే చెప్పాను. సింహాచలం కొండ మీద అయితే నక్షత్రవనం ఉంటుందన్నమాట. మన నక్షత్రం బట్టి ఏ చెట్టుకి ఎన్ని ప్రదక్షిణలు చేయాలని ఉంటుందన్నమాట. ఇక్కడైతే మా ఆశి తల్లి 6 ప్రదక్షిణలు చేసిందనమాట. తన నక్షత్రం ప్రకారం ఈ చెట్టుకైతే 6 ప్రదక్షిణలు చేసి వాటర్ బాటిల్తో వాటర్ కూడా వేసిందనమాట. మన నక్షత్రాన్ని బట్టి మన జాతకం అంతా ఉంటుంది కదా. ఈ విధంగా అయితే తన నక్షత్రం చెట్టు చుట్టూ 6 ప్రదక్షిణలు చేసి వాటర్ అయితే వేసింది. తర్వాత గోపురం దగ్గర అయితే ఫొటోస్ తీసుకున్నాము. ఈ విధంగా అయితే సింహాచలం స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అక్కడ నుంచి అయితే మేము సిఎంఆర్ సెంటర్కి వెళ్ళామన్నమాట. గాజువాక సిఎంఆర్ సెంటర్కి అయితే మేము వెళ్ళడం మానేసాము. అగనంపూడిలోనే విఎంఆర్ పెట్టడం తర్వాత గాజువాక వెళ్ళడమే మానేసాము. కానీ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చాలా ఎక్కువ మంది ఉన్నారు అక్కడైతే నాకు కేక్ కూడా కట్ చేయించారనమాట. మేమైతే కేక్ అది కట్ చేయడం మానేసాము చాలా ఇయర్స్ నుంచి. కానీ పిల్లలకు అదే ఇష్టం కదా, కేక్ కటింగ్ అలా ఉంటేనే ఇష్టం కదా. అందువల్ల అయితే చిన్న కేక్